కాకతీయుల కళా వైభవం కొత్త రూపం సంతరించుకోనుంది. నాటి రాజులు నిర్మించిన రామప్ప ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన రామప్ప సరసన ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం కోటగుళ్లకు స్థానం దక్కింది. కోటగుళ్ల చరిత్రలో తొలిసారి కేంద్రం నిధులు కేటాయించింది. ఉమ్మడిగా రామప్ప దేవాలయ అభివృద్ధితో పాటు కోటగుళ్లకు అవకాశం కల్పించింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకతీయుల కళాక్షేత్రం గణపేశ్వర ఆలయంలో కోటగుళ్లకు త్వరలో మహర్దశ పట్టనుంది. రామప్ప కోటగులతో పాటు గణప సముద్రం సరస్సు రామప్ప సమీపంలోనే ఉన్న ఇంచెర్ల గ్రామాన్ని కూడా స్కాస్కిస్ పదం చేర్చి నిధులు కేటాయించింది. అలాగే సాస్కి స్కీమ్ ద్వారా రానున్న రోజుల్లో ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందబోతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయుల కళా వైభవం కొత్త రూపం సంతరించుకోనుంది. నాటి రాజులు నిర్మించిన రామప్ప ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన రామప్ప సరసన ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఘనపురం మండలం కోటగుళ్లకు స్థానం దక్కింది. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సౌజన్య, కాకతీయ కళా కట్టడాలు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడము ఆనవాయితీగా మారింది. ఇప్పటికే ఇటు రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తింపు పొందగా, మరోవైపు చారిత్రాత్మక నగరమైనటువంటి వరంగల్ నగరాన్ని వారసత్వ నగరంగా యునెస్కో గుర్తించింది. తదుపరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక నిధులతో రామప్ప కారిడార్ ను అభివృద్ధి చేసే దిశగా ముందుకు అడుగులు వేయడంతో ఇటు మరొకసారి కోటగుళ్ళు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి గణపురం కోటగుళ్ళు దేవాలయాన్ని కూడా కాకతీయ వారసత్వ సంపదగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులతోటి మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం దీనికి కేంద్ర ప్రభుత్వము నిధులు కూడా కేటాయించడంతో ఇటు రామప్ప, అటు గణప సముద్రం, గణపురంలో ఉన్నటువంటి కోటగుళ్ళ దేవాలయాలు ఈ మూడింటిని కనుక అభివృద్ధి చేసినట్లయితే పర్యాటకంగా అటు ఆధ్యాత్మికంగా కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి మరి ఇటు రామప్ప కారిడార్ గా అటు కోటగుళ్ళు గణప సముద్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రత్యేక నిధులను కూడా కేటాయించడంతో అయితే అక్కడి ప్రజలు ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాకతీయ కళా కట్టడాలకు గుర్తింపు రావడంతో అయితే ఇక్కడ కాకతీయుల వారసత్వ సంపదగా ఉన్నటువంటి 3 వరంగల్ జిల్లా ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సౌజన్య. థాంక్యూ ప్రశాంత్. శకం 1234లో రేచర్ల గణపతిరెడ్డి అనే సామంత ప్రభువు కాకతీయ సైన్యాధ్యక్షుడు ఈ గణపేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ గణపతిరెడ్డి రామప్ప టెంపుల్ నిర్మించిన రేచర్ల రుద్రారెడ్డి 3వ కొడుకు. ఈయన ఈ గణపేశ్వరాలయంతో పాటు చుట్టూ 22 ఉపాలయాలను కూడా నిర్మించడం జరిగింది. ఈ ఆలయం యొక్క వైభవపేతమైన ఈ ఆలయ కార్యక్రమాలను చూసి 1323లో ఉలక్ఖాన్ వరంగల్ దండయాత్రకు వచ్చినప్పుడు ఈ గణపురం కోటగుల వైభవాన్ని విని ఓర్వలేక ధ్వంసం చేయడం జరిగింది. అప్పటి నుంచి సుమారు 600 సంవత్సరాల వరకు ధూపదీప నైవేద్యాలు పూజా కార్యక్రమాలు లేకుండా ఉన్నది. అయితే ఈ క్రమంలోపట 1930లో నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పురావస్తు శాఖ తొలి డైరెక్టర్ గులాం యాజ్దాని అనే గొప్ప వ్యక్తి వచ్చి ఈ ఆలయాన్ని వెలుక్కు తీసుకొచ్చి అప్పుడు కొద్దిపాటి నిధులతోటి ఈ ఆలయాన్ని అభివృద్ధి పనులు ప్రారంభం చేసిండు.